నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. గాలివాన బీభత్సానికి కుప్పకూరిన పెంకుటిల్లు. ప్రకృతి వైపరీత్యానికి ఒక గిరిజన కుటుంబం బలే. ములుగు జిల్లా ఏటూరు నగరం మండల కేంద్రంలోని ఇటీవల కురిసిన వర్షాలు, ఈదురు గాలుల కారణంగా మారుమూల ప్రాంతంలో గిరిజన కుటుంబాల్లోనికి చెందిన సోనప్ప నరేష్ పెంకుటిల్లు కుప్పకూలి పెంకులు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ ఘటన ముళ్లకట్ట పంచాయతీ రాంపూర్ అగ్రహార్ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం బాధ్యుడు కుటుంబానికి సుమారు ₹1,00,000 వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని, నిత్యావసర వస్తువులు, ఫ్రిడ్జ్, కూలర్, బీరువా పూర్తిగా దెబ్బతిన్నాయని స్థానికులు తెలిపారు. ఈ పరిస్థితిలో నష్టపరిహారం సహాయం కోసం స్థానిక రెవెన్యూ అధికారులు, తహసీల్దార్ మరియు సర్పంచులు ఇల్లు కూలిన వెంటనే గ్రామ మండల అధికారులకు సమాచారం అందించగా బాధ్యుడు కుటుంబానికి జరిగిన నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వ నిబంధనల ప్రకారం సహాయక చర్యలు తీసుకోవాల్సిన అధికారులు సమాచారం అందించగా ఏ ఒక్క అధికారి కూడా ఘటనా స్థలానికి రాలేదు అని బాధ్యుడు సోనప్ప నరేష్ తెలిపారు. తల్లి తండ్రి రీసెంట్ గా చనిపోవడం, ఈదురుగాలుల వల్ల ఇల్లు కూలిపోవడం, ఒక్కసారిగా నిస్సహాయ స్థితిలో కన్నీరు మున్నీరుగా మారిన నరేష్ పరిస్థితి చూసి స్వచ్ఛంద సేవా సంస్థలు మరియు దాతలు ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని, అలాగే ప్రకృతి వైపరీత్యం వల్ల నష్టపోయిన కుటుంబాన్ని నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. SR7 టీవీ న్యూస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ములుగు జిల్లా ఏటూరు నాగారం ముళ్ళకట్ట పంచాయతీ రాంపూర్ అగ్రహారం గ్రామానికి రావడం జరిగింది. మొన్న కురిసిన వర్షాలకు ఒక నిరుపేద కుటుంబానికి చెందిన గిరిజన కుటుంబానికి చెందిన మన సొనప నరేష్ ఇల్లు కూలడం జరిగింది. ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో కూడా నరేష్ దరఖాస్తు చేయడం జరిగింది. ఫస్ట్ లిస్టులో వచ్చిందని, ఫస్ట్ లిస్టులో వస్తే కొందరు నాయకులే తప్పదార పట్టించారని ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆయన ఒక ఆదివాసీ హక్కుల పోరాటంటి తుడుం దెబ్బలో ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఒక లీడర్షిప్లో ఉన్న వ్యక్తి పరిస్థితి పాపం ఉండడానికి నీడగడ లేని పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆయన ఇల్లు కూలిన తర్వాత, ప్రకృతి వైపరీత్యం వల్ల ఇల్లు కూలిన తర్వాత ఆయన ఉండే వసతి ఎలా ఉందంటే, ఇల్లు ఇట్లా ఒక తాటి మొట్టలు వేసుకొని, ఒక 4 కోళ్ళు వేసుకొని ఆయన ఇట్లా నివాసం చేస్తున్నారు. ఇట్లాంటి పరిస్థితికి వచ్చింది. గిరిజన కుటుంబానికి చెందిన ఒక ఆదివాసీ సొనప నరేష్ ఇల్లు ఇంత దారుణంగా ఉందంటే ఇది చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికైనా ప్రభుత్వము దృష్టికి తీసుకొని, ప్రభుత్వము చొరవ తీసుకొని మన అర్హుడైన సొనప నరేష్కు ఇందిరమ్మ ఇల్లు నెక్స్ట్ లిస్ట్లోనైనా వచ్చేటట్టు చూడాలని ప్రభుత్వాన్ని, అలాగే పాపం ఇక్కడ నిత్యావసర వస్తువులు చూసినట్లయితే పూర్తిగా పాడైపోయినాయి. వాళ్ళు అంత గాల్దుమారానికి ప్రాణం కాపాడడానికి బయటికి ఉరికొచ్చాడు తప్ప అక్కడ ఉన్న వస్తువులు కానీ తీసుకోవడం ఏం జరగలేదు. ఆస్తి నష్టం అయితే ఒక ₹1,00,000 లోపు అయితే జరిగిందని ఇక్కడ ఆయన చెప్పక రావడం జరిగింది. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా స్పెషల్ బడ్జెట్లో వాళ్ళకి ఒక ఆర్థిక సహాయం ఎంతో అంత చేయాల్సిందిగా వాళ్ళని ఆయన కోరడం జరిగింది. స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా సహాయం చేయాలనుకున్న వారు కూడా ఎవరైనా ఉంటే మన ముళ్ళకట్ట పంచాయతీ రాంపూర్ గ్రామానికి వచ్చి సొనప నరేష్ను కలిసి నిత్యావసర వస్తువులు కానీ ఆర్థిక సహాయం చేయాల్సిందిగా కోరుచున్నాం. సొనప నరేష్కి ఇప్పుడు నీడగడ ఉండడానికి నిలువెత్తు నీడగడ లేకుండా పోయింది. ప్రభుత్వాన్ని నరేష్ ఏం కోరుతాడో ఆయన మాటల్లో విందాం. ఇప్పుడు నా ఇల్లు కూలిపోయిన తర్వాత నేను ఉండటానికి నిల్వ నీడ కూడా లేదు. అది దాంతోపాటు ఆర్థికంగా కూడా నేను బలంగా లేను. ఎందుకంటే నా ఒక కుటుంబం కూడా, తల్లిదండ్రులు ఇద్దరు కూడా మరణించడం జరిగినది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఆ కుటుంబానికి నేనే యజమానిగా నేనే ఉంటున్నా. కాబట్టి నాకు నేను ఆర్థికంగా కూడా బలపడలేదు. కాబట్టి నేను తిరిగి ఇల్లు కట్టుకునేంత స్తోమత లేదు. దయచేసి తక్షణమే కూడా ఒక గవర్నమెంటు నాకు ఇల్లు మంజూరు చేయగలరని చెప్పి పేరున కూడా మన మంత్రివర్యులు సీతక్క గారిని మేము కోరుతున్నాం. ఇప్పుడు నా యొక్క ఇల్లు కూడా కూలిపోవడంతో నేను ఉండటానికి ఇల్లు అనేది నిరంతరం జీవించడానికి, తిరిగి కట్టుకోవడానికి కూడా నాకు నిరంతరం ఉండటానికి ఇల్లు, గుడారాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఆర్థికంగా నేను బలంగా లేను. కాబట్టి తక్షణమే కూడా ఈ యొక్క గవర్నమెంటు ఇందిరమ్మ ఇల్లు ఒక నిర్మాణం తక్షణమే కూడా నాకు మంజూరు చేసి కట్టేయగలరని చెప్పి ఈ యొక్క ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను.